ప్రాక్టీస్ బిట్స్ 6వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ ఇవి. వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవే అనే గేయాన్ని రాసిన వారెవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య. అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఇది గేయ కవిత. జై జవాన్ జై కిసాన్ అని నినాదమిచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి. దేశానికి వెన్నెముక వంటి వారు ఎవరు? రైతు. స్నేహబంధం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? అంటే ఇది నీతి కథ. వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందరపెట్టినది ఎవరు? కాకి. ప్రత్యేక అవసరాల పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపిన వారు ఎవరు? హెలెన్ కెల్లర్. స్నేహబంధం పాఠంలో జింక నేర్చుకున్న భాష ఏది? మానవ భాష. వర్షం పాఠ్యభాగ రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమంటారు? ఖండ కావ్యం. కింది వానిలో పల్లా దుర్గయ్య రచన కానిది ఏది? పాలవెల్లి గంగిరెద్దు ప్రబంధ వాగ్మయ వికాసం ఆయనది. ఈ జలగీతం కాదు. కానిది ఏది అని ఎన్నిక. 16వ శతాబ్దమందలి ప్రబంధ వాగ్మయ తద్వికాసం అనే అంశంపై పరిశోధన పల్లా దుర్గయ్య ఏ యూనివర్సిటీలో చేశారు? ఓయూ. అంబేడ్కర్కు కిర్లోస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది? గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. స్వేచ్ఛ, మానవత్వము, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేడ్కర్ ఏ మతం నుండి గ్రహించాడు? బౌద్ధ మతం. ఎక్కువ కాలం నిలకడ లేకుండా ఉండే సిరి ఏది అంటే నడుమంత్రపు సిరి. లేఖ పాఠ్యభాగంలో లేఖ రాసిన వారు ఎవరు? ఎస్ శైలజ. ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు? నాగార్జున కొండ. 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? హన్మకొండలో ఉంది. తెలుగులో తొలి కంద పద్యాలు జీనవల్లభుని ఏ శాసనంలో కలవు? ఈ కూర్గ్యాల శాసనం. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీ కుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది? చార్మినార్. పద్యాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు అంటే విభక్తులు.